వెల్కమ్ టు అర్బన్ సర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్లో 124 నుంచి చెప్పుకుందాం. మొత్తం 124 నుంచి 133 వరకు, అంటే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ టైమ్ అండ్ వర్క్ చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా? ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ టైమ్ అండ్ వర్క్ చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 124. ఇక్కడ నుంచి సైన్ రూల్ మీద ఆధారపడి ఉంటాయి. గొలుసు సూత్రం అంటే మెన్ ఇంటూ డేస్ ఈక్వల్ టు ఎల్సిఎం అన్నమాట. మెన్ ఇంటూ డేస్ ఈక్వల్ టు ఎల్సిఎం దీని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఓకేనా? చూడండి, 6 మంది పురుషులు మరియు 8 మంది స్త్రీలు ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు. 6 మంది పురుషులు మరియు 8 మంది బాలురు ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు. అదే పనిని 26 మంది పురుషులు మరియు 48 మంది బాలురు 2 రోజుల్లో చేయగలరు. అయితే ఇప్పుడు ఏమొస్తుంది, మనకి మెన్ బాయ్స్ రేషియో వస్తుంది, ఏది నిష్పత్తి వస్తుంది. ఓకేనా? ఆ నిష్పత్తి కనుక్కుంటే మనం ఈ సమ్ చేయడం ఈజీ. ఓకేనా? ఆ తర్వాత ఏమన్నాడు, ద టైం టేకన్ బై 15 men అండ్ 20 బాయ్స్. ఎన్ని రోజులు చేస్తాడు అన్నాడు, అంతే, సింపుల్. ఓకేనా? ముందు కొంచెం స్పీడ్గా మీరు చేయడానికి ప్రయత్నించాలి. 60 మంది పురుషులు ఇటువైపు, ఇక్కడ 26 రోజుల 52, 60 మంది పురుషులు 52, 60లో 52 తీస్తే 8 మెంబర్స్, 8 మంది పురుషులు. ఓకేనా? బాయ్స్ అంతా 80, ఇటువైపు 80, 48 రోజుల 96, అటువైపు 96, 80, 96, డిఫరెన్స్ అంతా 16. మెన్ బై బాయ్స్ ఈక్వల్ టు 16/8. 16/8 అంటే 2/1. ఓకేనా? అడిగింది ఏంటి అతను, 15 మంది పురుషులు మరియు 20 మంది బాలురు అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. ఆ పని అంటే ఏంటి, 6 men + 8 బాయ్స్. ఇది టోటల్ పని. ఈ పనిని వీళ్ళు ఎన్ని రోజుల్లో చేయగలరు, ఎంతగా క్వశ్చన్ అడిగింది. చూడండి, ఇక్కడ 2, ఇక్కడ 1, 2, 1 సబ్స్టిట్యూట్ చేయడమే, సింపుల్. 6 రోజులు 12 + 8 20, 20 ఇంటూ 10 200. 200 ఈక్వల్ టు 15 రోజులు 30, 30 + 20 50, 50 ఇంటూ క్వశ్చన్ మార్క్ అంటే ఎన్ని రోజుల్లో చేయగలరు, 4 days. ఎన్ని రోజుల్లో చేయగలరు, 4 days ఈజ్ రైట్ ఆన్సర్. సింపుల్ అన్నమాట. ఓకే? క్వశ్చన్ నెంబర్ 125 చూద్దాం. ఈజీ కదా ఈ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 125. ఓకే, ఒకవేళ వర్క్ ఎప్పుడైనా ఇస్తే ఏం చేయాలంటే మెన్ను డేసు అవర్స్ టైము బై ఎఫిషియన్సీ కింద వర్క్ వేయాలి. కింద ఎప్పుడు వర్క్ వేయాలి. మెన్ను డేసు అవర్స్ టైము ఎఫిషియన్సీ బై వర్క్ ఎప్పుడు కింద వేయాలి. ఓకేనా? దీన్నే గొలుసు సూత్రం అంటారు. ఇది సపరేట్గా మీకు మామూలు క్లాసులో చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 125. 5 men and 3 women can reap 18 acres land. 5 men and 3 women can reap 18 acres. 18 acres అంటే అది పొలం కాబట్టి వర్క్ కింద వేయాలి. ఇన్ 4 days ఇది ఈ పనిని ఈక్వల్ టు 3 men and 2 men. 3 men and 2 men can reap 22 acres land in 8 days. ఇప్పుడు మనకేమొస్తుంది, మెన్ టు ఉమెన్ రేషియో వస్తుంది. తర్వాత ఏమడిగాడు, ఇన్ హౌ మెనీ డేస్, ఇన్ హౌ మెనీ మెన్ తెలియదు, ఎంతమందో తెలియదు. హౌ మెనీ మెన్
are required to join 21 women to reap 54 acres of land in 6 days. ఇది కనుక్కోవాలి. ఓకేనా? దీనికి మీరు ఇదనే ఈక్వల్ చేసుకోండి, డైరెక్ట్ ఆన్సర్ ఎక్స్ ప్లస్ ఎంత ఉంటే అంత ఆన్సర్ వచ్చేది. సింపుల్. ఓకే, ఇప్పుడు మనం రేషియో కనుక్కోవాలి. చూడండి, సింపుల్. 2తో కొట్టండి. 2 9లు, 2 11లు, 4 1లు, 4 2లు. 11తో మల్టిప్లై చేస్తున్నాను. 11 5ల 55, 11 3 33, 55m ప్లస్ 33 డబల్ ఈక్వల్ టు 9 2ల 18, 18తో 18 3ల 54, 54m ప్లస్ 18 2ల 36. ఓకే, 55 54 m ఈక్వల్ టు 36 33, 3 ఉమెన్, men by women ఈక్వల్ టు 3/1. ఎంత? 3/1. ఓకేనా? ఇది వర్క్. అదే పనిని ఎంతమంది పురుషులు 21 మంది స్త్రీలతో కలిసి 6 రోజులు పనిచేస్తే 54 ఎకరాల పొలం దున్నుతారు, ఏదో ఒకటి. ఓకే, పండిస్తారు అన్నాడు. అదే పని ఏంటంటే ఈ పని 5m ప్లస్ 3 ఉమెన్ ఇంటూ 4 days by 18. ఇదే పని, టోటల్ వర్క్ ఇది. కొట్టేయండి, సింపుల్. ఓకేనా? 2 2ల 2 3ల, ఈ 3 3 కొట్టుకుపోయింది. ఇప్పుడు చూడండి, మెన్ 3 ఉమెన్ 1 పెట్టండి, తీసుకొచ్చి. మెన్ 3 ఉమెన్ 1, మెన్ 3 ఉమెన్ 1. ఓకేనా? 5 3 15 ప్లస్ 3 18, 18 36, 36 ఈక్వల్ టు 3x ప్లస్ 21, 3x ఈక్వల్ టు 15, x ఈక్వల్ టు 5. x ఈక్వల్ టు 5 కాబట్టి 5 మంది పురుషులు అవసరం, 5 మంది పురుషులు అవసరం. సింపుల్ క్వశ్చన్ అన్నమాట ఇది. ఈ క్వశ్చన్లన్నీ 2 స్టెప్స్, 2 స్టెప్లు ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ మనం రేషియో కనుక్కొని దీనిలో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయాలి. డైరెక్ట్గా షార్ట్ కట్ అంటూ ఉండదు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 126. మీకు క్వశ్చన్లో ఏదైనా ఒక క్వశ్చన్ మిస్ అయిపోతే, అంటే చెప్పేటప్పుడు నంబరు మిస్ అయిపోతే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చెప్తాను. గాబరపడద్దు, ప్రతి చాప్టర్ కంప్లీట్ చేస్తాను. ఓకే, టైం చాలా ఉంది. ఓకే, నాకు మీరు హెల్ప్ చేయాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. ఓకేనా? ప్లీజ్ చూడండి, 25 మంది, 25 men with 10 boys, 25 men with 10 boys can do a work in 6 days, as much as work, అదే వర్క్ ని 21 men plus 30 boys can do a work in 5 days. ఇక్కడ ఏమొస్తుంది, మెన్ టు బాయ్ రేషియో వస్తుంది. సింపుల్, మనకు తెలిసిందే. ఓకేనా? తర్వాత ఏమడిగాడు, హౌ మెనీ బాయ్స్ తెలియదు మనకి. హౌ మెనీ బాయ్స్ అంటే ఎక్స్ బాయ్స్ మస్ట్ అసిస్ట్ 40 men, 40 మంది పురుషులతో కలిసి 4 రోజుల్లో చేస్తే ఎంతమంది అవసరం అన్నాడు. సింపుల్. ఓకేనా? హౌ మెనీ బాయ్స్ మస్ట్ హెల్ప్ 40 men టు డూ ద సేమ్ వర్క్ ఇన్ 4 days. అదే వర్క్ ఏంటంటే ఇది 25m ప్లస్ 10 boys ఇంటూ 6. ఇదేగా క్వశ్చన్. ఇంతే క్వశ్చన్. 2 స్టెప్ ప్రాసెస్, 2 స్టెప్లు. ఒకటే కనుక్కోవడం, దాన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయడం, అంతే, అయిపోయింది. ఓకే, సింపుల్. చూడండి, ఫాస్ట్గా చేస్తాను. 25 6 150, 21 5 105, 150లో 105 తీస్తే 45, 45 men ఈక్వల్ టు 16 60, 35లో 150, 150 ఇటువైపు, 60 ఇటువైపు, అంటే అవతల పంపిస్తే 90. అంటే మెన్ బై బాయ్ అంతా 2/1, మెన్ బై బాయ్ అంతా 2/1,
2/1 దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇది 2 1 2 సారీ బాయ్స్ చూడండి 1 ఇది 2 కన్ఫ్యూజ్ అవుతావు అది 25 into 2 50 50 plus 10 60 66 360 ఈ 360 ఈక్వల్ టు ఓకేనా ఈ 4తో మల్టిప్లై చేసేయండి 4x ప్లస్ 80 ఇది 80 into 4 320 4x ఈక్వల్ టు 40 x ఈక్వల్ టు 10 అంటే 10 మెంబర్స్ అవసరం x ఈక్వల్ టు 10 కాబట్టి 10 మెంబర్స్ అవసరం అంతే సింపుల్ ఓకే క్వశ్చన్ నెంబర్ 127 మీరు వీడియోని పౌజ్ చేసి రాసుకోండి ఓకేనా చెప్తున్నా కదా ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ మీరు పీడిఎఫ్లు ఎక్కడ దొరకవు కొనుక్కుంటే మంచిది మొత్తం బుక్ అంతా కవర్ చేస్తాను ఓకేనా అంటే ఆ బుక్ కొనడం వల్ల నాకేదో వస్తుంది నాకేం రాదు ఓకే మీకు మంచి సబ్జెక్టు వస్తుంది ఓకేనా క్వశ్చన్ నెంబర్ 127 40 men can complete a piece of work in 15 days 40 men 15 days చేస్తారు ఓకే 20 more men joined them after 5 days 40 మంది 15 రోజులు చేస్తారంట మగవాళ్ళే కదా ఇక్కడ కూడా 20 more మెన్నే చేస్తున్నారు ఇబ్బంది లేదు ఎం తీసేయచ్చు లేదా రాసుకో ఇబ్బంది ఉంది ఓకే 5 రోజుల పాటు ఈ 40 మంది ఉంటారని 5 రోజుల తర్వాత వచ్చి 60 రోజుల తర్వాత వచ్చి 20 మంది చేస్తున్నారు అంటే 60 మంది మెన్ అవుతారు ఓకే ఎన్ని రోజుల్లో జరిగింది ఏమడిగారు 40 men can complete a piece of work in 15 days full stop 20 more men join them after 5 days they start doing the work 5 రోజుల తర్వాత 20 మంది చేరారు అంటే 60 మంది ఉన్నారు లాస్ట్లో మిగిలిన పని ఏమడిగాడు హౌ మెనీ డేస్ విల్ బి రిక్వైర్డ్ బై దేమ్ టు ఫినిష్ రిమైనింగ్ వర్క్ కాబట్టి క్వశ్చన్ మార్క్ వేసాను సింపుల్ ఎమ్మ కొట్టిహెచ్ 40 10 45 అంటే ఇది 40 10 అంటే 600 45 అంటే 200 అంటే తీసేస్తే అంతా 400 ఈక్వల్ టు 60 ఇంటూ క్వశ్చన్ మార్క్ 0 క్వశ్చన్ కొట్టేస్తే అంతా 40/6 అంటే 20/3 20/3 అంటే అంతా 6 2/3 20/3 అంటే అంతా 6 2/3 కనబడుతుందో చూస్తాను 6 2/3 ఈజ్ రైట్ ఆన్సర్ 6 2/3 రైట్ ఆన్సర్ వెరీ గుడ్ క్లారిటీగా కనిపిస్తుంది ఓకే క్వశ్చన్ నెంబర్ 128 క్వశ్చన్ నెంబర్ 128 ఓకేనా 12 men can do a piece of work in 24 days 12 మంది పురుషులు 24 రోజులు చేస్తారు 12 men ఓకేనా హౌ మెనీ men are needed to complete the work if 8 men do this 8 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నాడు సింపుల్ కదా కొట్టి 8 ఒకట్ల 8 3 12 మూడు ఎంత 36 మంది ఇది చిన్నపిల్లల క్వశ్చన్ ఓకే 36 days క్వశ్చన్ నెంబర్ 129 A can do in 1 day 3 times the work done by B in 1 day అంటే ఏ ఒకరోజు బి కంటే 3 రెట్లు చేస్తుందంట 3 times అన్నాడు ఏంటిది ఎఫిషియన్సీ శక్తి సామర్థ్యం ఇస్తే నో టెన్షన్ ఓకేనా ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది టైం అండ్ వర్క్ చాలా ఎక్కువ వీడియోలు చెప్పాను ఇంకెక్కడ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు ఓకేనా చూడండి ప్లీజ్ 3:1 ఓకే దే together finish 2/5 of work in 9 days 2/5 of work in 9 days they together అంటే a plus b 2 భాగాలు 9 అయితే
5 భాగాలు ఎంత అని, అంటే ఎంత 45/2 అలా కూడా చేయొచ్చు. లేకపోతే 2/5 ఇదైతే 1 ఎంత అంటే దీన్ని ఉల్టా చేసేయచ్చు. 9 × 5/2 45/2. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి పని ఎంత చేస్తారు? 45/2 డేస్ చేస్తారు. అలా ఒక రోజుకి ఎన్ని యూనిట్లు? 4 యూనిట్లు. అంటే టోటల్ ఎంత? 90 యూనిట్స్. టోటల్ ఎంత? 90 యూనిట్స్. ఇదేంటిది? ఎల్సిఎం. కాల్కులేషన్ ఈజీ. ఇప్పుడు ఏం అడిగాడు? ద నంబర్ ఆఫ్ డేస్ బై విచ్ బి కెన్ డూ వర్క్ అలోన్. బి ఒకటే ఎన్ని రోజులు చేస్తాడు? బి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? ఒకటి. 90/1. బి అడిగితే 90. అదే ఏ అడిగితే 90/3. 90/3 అంటే 30 డేస్. ఏ అడిగితే అంత 30 డేస్. ఏ అడిగితే అంత 30 డేస్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 130. ఓకేనా? ఏ బి సి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 24/5-12 days. 24/5-12 days. వర్కింగ్ టుగెదర్ దే విల్ కంప్లీట్ సేమ్ వర్కింగ్. చాలా చిన్న పిల్లల క్వశ్చన్ ఇది. 2017 ఎస్ఐలో వచ్చింది. ఓకే, 18 క్వశ్చన్లు వచ్చాయి టైమ్ అండ్ వర్క్ నుంచి. మీరు గుర్తుపెట్టుకోండి, మెయిన్స్లో వెళ్ళి చూడండి పేపర్. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఎంత? 25/5. 24 5 అంటే 12 10 120. 24 5 12. చూడండి సింపుల్. 24 5 అంటే 5 24. ఎక్కడ రాస్తారో మెయింటైన్ చేయాలి. 24 5 5 24 12 10 అందరూ కలిపి అన్నాడు. మొత్తం కలిపితే ఎంత? 39. ఓకే, 29 1 10 39 అంటే 120/39 అని వేస్తాం కదా. ఫస్ట్ నుంచి చూస్తే అర్థమవుతుంది. 120/39 అంటే 3తో కొట్టండి. 3 40 3 14 అంటే 13 3 39 1 మిగిలింది. 3 1/13. 3 1/13 days. 3 1/13 days. 3 1/13 days is right answer. Okay. Question number 131. X can do a work in 24 days. X ఏం చేస్తుంది? 24 రోజుల్లో చేస్తుందంట. When he had worked for 4 days. X ఏం చేస్తాడు? 4 days పని చేసింది X. And Y joined him. అంటే మిగిలిన పని Y వచ్చాడు. Y జాయిన్ అయ్యాడు. ఇఫ్ ద కంప్లీట్ వర్క్ ఫినిష్డ్ ఇన్ 16 days. మొత్తం పని 16 days జరిగింది. ఇక్కడ 4 days అయిపోయింది. ఇక్కడ మిగిలిందంతా 12. ఓకేనా? బాగా వినాలి. ఎక్స్ 24 days చేయగలుగుతాం, కానీ 4 days పని చేసింది. అంటే ఎంత పని అయిపోయింది? 1/6 అయిపోయింది ఎక్స్కి. రిమైనింగ్ ఎంత? 6లో 1 అయిపోయింది. మిగిలింది 5/6. 5/6 పని ఎవరు చేస్తున్నారు? 12 days చేస్తున్నారు ఇద్దరు, ఎక్స్ ప్లస్ వై. 5/6 వచ్చి 12 days అయితే మొత్తం పని ఎంత? మల్టిప్లై చేసారా? 6 రివర్స్ అయిపోద్దని చెప్పాను కదా. 12 × 6/5 అవుతుందని చెప్పాను కదా. 72/5. మొత్తం పని ఎక్స్ ప్లస్ వై 72/5 చేస్తుంది. ఎక్స్ ఒక్కడే 24 రోజులు చేస్తాడు. అడిగిందంటే వై ఒక్కడే అంత అన్నాడు. క్వశ్చన్ ఏమి అడిగాడు? వై అలోన్ కెన్ ఫినిష్ ద వర్క్ అన్నాడు. ఎల్సిఎం ఎంత? 72 24కి 72. పెద్ద నెంబర్ చిన్న నెంబర్తో పోతే పెద్ద నెంబర్ని ఎల్సిఎం అంటారు, చిన్న నెంబర్ని ఎస్సిఎఫ్ అంటారు అని చెప్పాను. ఎల్సిఎం ఎస్సిఎఫ్ వీడియో ఉంది చూడండి. ఓకే, 72/72 కొట్టుకుపోతే 5 వస్తుంది. ఇక్కడ ఇద్దరు కలిపి 5 యూనిట్లు చేస్తారు. ఎక్స్ ఒక్కడే ఏం చేస్తాడు? 24 3 ఇద్దరు కలిపి 5 చేస్తే ఎక్స్ ఒక్కడే 3 అయితే వై అంతా 2. 72/2 అంటే 36 days. వై ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు? వరకు 36 days. వై ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు? 36 days. Question number 132. బాగా వినండి. క్వశ్చన్ నెంబర్ 132 చాలా ఈజీ, పెద్ద క్వశ్చన్.
6 men can complete a work in 12 days. 8 women can complete same piece of work. 8 women can complete same piece of work in 18 days. Equal to 18 children can do a work in 10 days. ఇది ఇప్పుడు మెన్ ఉమెన్ చిల్డ్రన్ రేషియో కనుక్కోవాలి. ఈజీ కనుక్కుంటాను చూడండి ప్లీజ్. 6తో కొట్టండి, 6 మూడుల చాలా ఈజీ కనుక్కుంటాను చూడండి. రేషియో ప్రొపోర్షన్లో ఇలా వస్తే ఎలా కనుక్కోవాలి చెప్తాను. M/W/C ఎలా కనుక్కోవాలి నెక్స్ట్ చాప్టర్ అదే. ఓకేనా? పర్సన్ సిస్టమ్ నెక్స్ట్ చాప్టర్ రేషియో ప్రొపోర్షన్. ఓకే చూడండి. 12 24 30 చూడండి. 12 8 3 24 30. ఎల్సిఎం 120. ఎల్సిఎం ఎంత? 120. మైండ్లో పెట్టుకోండి. ఎల్సిఎం 120. 120తో భాగించండి. 120/12 అంటే 10. మెన్ 10. ఉమెన్ ఎంత? 120/24 అంటే 5. ఓకే చిల్డ్రన్ ఎంత? 120/30 అంటే 4. అయిపోయింది. మెన్ ఉమెన్ చిల్డ్రన్ కనుక్కునేసాం. మెన్ ఉమెన్ చిల్డ్రన్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం అడిగాడు క్వశ్చన్లో? 4 men and 12 men and 20 children do the work for 2 days. 4 men, 12 women, 20 children can do work in 2 days. ఓకే ప్లస్ ఎందుకు వేసానంటే క్వశ్చన్ ఇంకా ఉంది. ఇఫ్ ద రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ బై మెన్ ఓన్లీ ఇన్ 1 day. ఒక్క రోజులో పని చేశారంట మెన్ ఎంతమందో తెలియదు, వాళ్ళనే కనుక్కోమంటున్నాడు. ఓకే హౌ మెనీ మోర్ మెన్ షుడ్ బి యాడెడ్ టు ద ఇఫ్ ద రిమైనింగ్ వర్క్ బి కంప్లీటెడ్ బై మెన్ ఓన్లీ ఇన్ 1 day, హౌ మెనీ మెన్ విల్ బి రిక్వైర్డ్? ఎంతమంది కావాలి? సింపుల్. టోటల్ పని అంటే ఏంటి? ఇదనే వేసుకో నీ ఇష్టం, మీ ఇష్టం ఏదైనా వేసుకోండి. నేను ఇది తీసుకున్నాను. 6 into m అంటే ఎంత? 10 into 12 మొత్తం 720. ఇది 720. m అంటే ఎంత? 10. w అంటే 5. c అంటే 4. m అంటే ఎంత? 10. 4 into 10 40 60. 40 60 100. 100 plus 80 180. 180 to 360. 360 10x. ఇది 360. 360 ఈక్వల్ టు 10 into x. x ఎంత? 36. 36 మెంబర్స్ కావాలి. 36 men will be required. 36 men will be required. Okay. Question number 133. Question number 133. Okay. Question number 133. Okay. చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. 16 men can finish a piece of work in 49 days. 16 men can complete piece of work in 49 days. Okay. 14 men started working in 8 days. They could finish certain amount of work. ఎంతో తెలియదు, ఆ వర్క్ x అనుకున్నాను. ఆ వర్క్ ఎంతో తెలియదు, x అనుకున్నాను. ఓకే ఇది టోటల్ వర్క్ 1. ఇప్పుడు ఇది వచ్చింది. ఇక్కడ టోటల్ వర్క్ ఇది తెలుసు, ఇది ఎంతో తెలీదు. ఈ వర్క్ అనుకుంటే రిమైనింగ్ వర్క్ వస్తుంది. అడిగాడు. ఇప్పుడు ఏమడిగాడు? ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 24 days. రిమైనింగ్ వర్క్ 24 daysలో పని చేస్తే హౌ మెనీ మోర్ మెన్ షుడ్ బి యాడెడ్ టు ద ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్. ఉన్న వాళ్ళకి ఎంతమంది ఎక్కువ మంది పురుషుల్ని వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు అన్నట్టు. ఓకే చూడండి. హౌ మెనీ మోర్ మెన్ అంటే ఎంతమంది ఎక్కువ పురుషులు వచ్చారు ఉన్న వాళ్ళకి. ఓకే అంటే 2 step ప్రాసెస్. ఇదే ఇక్కడ తీసుకుంటాం మళ్ళీ. ఓకేనా క్వశ్చన్ ఇదే అనమాట. 16 m into 49/1 ఈక్వల్ టు కనుక్కోమన్నది ఏంటి? ఎంతమందో తెలియదు, మెన్ తెలియదు కాబట్టి ఎక్స్ మెన్ కానీ 24 days చేశారంట. రిమైనింగ్ పని ఎంతో తెలియదు, అది ఎట్లా వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడి నుంచి వస్తే పెడితే సరిపోయింది, సింపుల్. ఓకేనా చూడండి. 7 2 7 8 2 కొట్టిపోయింది. x ఈక్వల్ టు
ఎక్స్ పైకి వస్తే 1/7 1/7 ఎక్స్ 1/7 7లో ఒక భాగం అయిపోయింది. 7లో ఒక భాగం అయిపోతే మిగిలిన పని ఎంత? 6/7 6/7 సింపుల్ కదా. 6/7 క్వశ్చన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి 8 3 8 2 7 పైకి వెళ్ళిపోద్ది. 7 పైకి వెళ్ళిపోద్ది. ఆ 7తో దీన్ని కొట్టేస్తున్నాను. 7 పైకి వెళ్ళిపోద్ది. 7 కొట్టేశాను. ఓకే, 3 1 3 2 ఈ 2 క్రాస్ మల్టిప్లై అయిపోద్ది. చూడండి 2 2 4 4 7 28 ఈక్వల్ టు ఎక్స్ మెన్. 28 మంది పురుషులు అవసరం అంట. 28 మంది పురుషులు ఉన్నారు, కానీ ఫస్ట్లో 14 మంది ఉన్నారు. తర్వాత ఎంతమంది కావాలి? 14 మంది యాడ్ అయ్యారు. 14 మంది యాడ్ అయ్యారు. ఓకేనా, దయచేసి క్షమించండి. ఎందుకంటే నాకు ఈ వీడియోలో కాదు, నేను ఈ వీడియోతో పాటు మరొక ఆన్లైన్ కోర్సు కూడా చేస్తున్నాను. దానివల్ల 16 బుక్స్ నుంచి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ని తీసుకొని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే టైం అనేది మీకు తెలుసు కదా, ఒక బుక్లో ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. అలాంటిది క్వశ్చన్లు క్వాలిటీ ఉన్న క్వశ్చన్స్ తీసుకొచ్చి కంపైల్ చేస్తున్నాం. ఆ కంపైల్ చేసే దాంట్లో కొంచెం లేట్ అవుతుంది. ఆ లేట్ అవ్వడం వల్ల, ఓకేనా, ఆ వీడియోలు ప్లస్ మీ వీడియోలు కూడా యాడ్ అవ్వడం వల్ల కొంచెం మీకు త్వరగా వీడియోలు పెట్టలేకపోతున్నాను. ఇది యాక్చువల్ కారణం అయితే. ఓకేనా, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. టైం వరకు పూర్తిగా చెప్పేశాను. ఓకే, 133 సమ్స్ ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్లో అన్నీ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో 80 సమ్సే చెప్పున్నాను. 80 నుంచి చెప్పేస్తాను, రేపు ఎల్లుండిలో అయిపోతాయి. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, తర్వాత పర్సంటేజ్ ఉంది. పర్సంటేజ్ నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్ను స్టార్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, ఇలాగా మీకు చాప్టర్ అయితే కంప్లీట్ అవుతాయి. మీరేం ఇబ్బంది పడద్దు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకంటే కొంచెం ఒక 10-20 సెకండ్ల ముందు నేను మీకు బూస్టప్ ఇస్తాను, ఇబ్బంది లేదు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎన్ని ఎక్కువ లైక్లు చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది మాకు. ఓకేనా, ఇంకా చెప్పాను కదా, మీకోసం ఇంకా ఎక్కువ టైం పెట్టాలంటే మీరు ఎక్కువ లైక్లు చేయాలి. ఇట్స్ మై స్పెషల్ రిక్వెస్ట్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే.